హిందువులకు అత్యంత పవిత్రమైన దేవాలయాల్లో పశుపతినాథ దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయం హిమాలయ పర్వతాల్లో ఉంది. ఇక్కడ పరమశివుడు పశుపతినాథ రూపంలో కొలువై ఉన్నాడు. జీవితం చివరి రోజుల్లోనైనా ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల చేసిన పాపాలన్నీ పోయి తప్పక మోక్షం లభిస్తుందని చెబుతుంటారు. మరికొంతమంది ముసలివారు జీవితం చివరి రోజుల్లో ఇక్కడే ఆశ్రయం పొందుతూ తమ ప్రాణాలను వదిలేస్తుంటారు. ఎంతో విశిష్టత కలిగిన పశుపతినాథ దేవాలయం గురించి ఈ వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేపాల్ రాజధాని కాఠ్మాండు నగరం ఈశాన్య దిక్కు పొలిమేరలో బాగమతి నది ఒడ్డున ఉంటుంది ఈ పశుపతి దేవాలయం. శివుడు ప్రధాన దైవంగా ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోని అతి పవిత్రమైన శైవ దేవాలయంగా భావిస్తారు. పశుపతినాథి దేవాలయం బంగారు శిఖరంతో అత్యంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ దేవాలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో జరిగే వైదిక కార్యక్రమాలు కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ దేవాలయ ప్రధాన శిఖరాలపై బంగారు కలశాలను అమర్చారు. సూర్యకిరణాలు వీటిపై పడినప్పుడు ఇవి మెరిసిపోతూ కనులకు విందును చేస్తాయి. ఇక్కడి శిల్ప సౌందర్యం ఎంత బాగుంటుందో పూజాది కార్యక్రమాలు కూడా అంతే బాగుంటాయి. కొన్ని కార్యక్రమాలు భయంకరంగాను కూడా ఉంటాయి. ఈ దేవాలయం అద్భుత శిల్పకళకు నిలయం. ఆ శిల్పాలను చూస్తున్నంతసేపు మనం నిజమైన దేవతలను, నాట్యకత్తలను చూస్తున్నామేమో అన్న అనుభూతిని కలిగిస్తుంది. అందుకే భారతీయ శిల్పకళపై పరిశోధన చేసేవారు ఎక్కువగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. వీటన్నింటితో పాటు ఈ దేవాలయంలో ఉన్న బహత్ నంది భక్తులను ప్రధానంగా ఆకర్షిస్తుంది. ఈ దేవాలయం గర్భగుడిలోకి కేవలం హిందువులకు మాత్రమే అనుమతి. మిగిలిన దేవాలయ ప్రాంగణం మొత్తం ఎవరైనా తిరగవచ్చు. ఈ దేవాలయాన్ని సందర్శించే పర్యాటకుల్లో దాదాపు 30% మంది విదేశీయులు ఉంటారు. బాగమతి తూర్పు దిశ నుంచి చూస్తే ఈ దేవాలయం ఎంతో అందంగా కనిపిస్తుంది. పశ్చిమ తీరంలో పశుపతినాథ దేవాలయంతో పాటు పంచ దేవాలయాలు కూడా ఉన్నాయి. అంటే 5 పుణ్య దేవాలయాలన్నమాట. ఈ 5 పుణ్య దేవాలయాలు ఒకప్పుడు ధూపదీప నైవేద్యాలు జరిగేవి. అయితే ప్రస్తుతం ఈ 5 పుణ్య దేవాలయాలు ముసలివారికి ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఈ నది తీరంలో ఎక్కడ చూసినా శివలింగాలే దర్శనమిస్తాయి. దీంతో ఈ ప్రదేశంలో అణువణువున ఆ పరమశివుడు ఉన్నాడని భావిస్తుంటారు. ఇక ఈ బాగమతి నది ఎడమ వైపున అంత్యక్రియలు నిర్వహించడానికి అనేక వేదికలున్నాయి. ప్రతి వేదిక వద్ద ప్రతి 2 గంటలకు ఒకసారైనా అంత్యక్రియల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి జీవిలోనూ ఆ పరమశివుడు ఉన్నాడని భావించి మహిళలు ఇక్కడ కనబడిన ప్రతి జీవికి ఏదో ఒక ఆహారం అందజేస్తుంటారు. తద్వారా పుణ్యం వస్తుందని భావిస్తుంటారు. ఈ దేవాలయంలో సాధువులు ఎక్కువగా కనిపిస్తుంటారు. పర్యాటకులు భక్తులతో చాలా స్నేహంగా కూడా మెలుగుతూ ఉంటారు. ఫోటోలకు ఫోజులు కూడా ఇస్తారు. అయితే ఇందుకోసం కొంత మొత్తాన్ని ఛార్జ్ చేస్తుంటారు. అలాగే పశుపతినాథ్ ఆలయంలో ఇంకా ఎన్నో దర్శనీయ స్థలాలు కూడా ఉన్నాయి. బంగారు తాపడం చేసిన దేవతామూర్తులు, చతుర్ముఖ విగ్రహం, 7వ శతాబ్దానికి చెందిన చండకేశ్వరుడు, బ్రహ్మ దేవాలయం, ఆర్యఘట్, గౌరీఘట్ ఉన్నాయి. ఆర్యఘట్ లో శ్మశానం కూడా ఉంటుంది. ఇక ఇక్కడ పూజలు చేసే పూజారులను భట్ట అని, ప్రధాన అర్చకుడిని మూలభట్ట లేదా రావాలని పిలుస్తారు. మూలభట్ట అంటే ప్రధాన అర్చకుడు. అప్పుడప్పుడు ఆలయ విశేషాలు నేపాల్ రాజుకి తెలియజేస్తుంటాడు. ఇక్కడి దేవాలయంలో ఉన్న మూల విరాట్ ని 4 అర్చకులు మాత్రమే స్పృశించే అవకాశం ఉంటుంది. శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుంచి నియమించబడతారు. అయితే దక్షిణ భారతదేశం నుంచి అర్చకులు ఇక్కడ పూజలు నిర్వహించడానికి ఓ కారణం ఉంది. నేపాల్ రాజు మరణించినప్పుడు నేపాల్ దేశమంతా సంతాప సమయంలో ఉంటుంది. ఆ సమయంలో నేపాల్ ప్రజలకు పశుపతినాథ్ స్వామికి పూజలు చేసే అవకాశం ఉండదు. అయితే పశుపతినాథ్ కు పూజలు నిరంతరంగా కొనసాగాలనే కారణంతో భారతదేశ అర్చకులను నియమించడం జరిగింది. అయితే బాగమతి నది ఒడ్డునే ఈ పశుపతి దేవాలయం ఉండడానికి పురాణాల ప్రకారం 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, ఒకప్పుడు శివుడు జింక వేషం ధరించి బాగమతి నది ఒడ్డున విహరిస్తుండగా దేవతలు శివుడిని నిజమైన రూపంలో చూడాలనే కోరికతో జింక కొమ్ముని పట్టుకున్నారు. అప్పుడు ఆ కొమ్ము విరిగిపోయి అక్కడే ఖననం చేయబడింది. శతాబ్దాల తర్వాత ఒకనాడు ఓ ఆవు అక్కడి ప్రాంతానికి వచ్చి ఆ కొమ్ము పడిన ప్రాంతంలో పాలు కురిపిస్తుంటే పశువుల కాపరి అక్కడి ప్రదేశాన్ని తవ్వగా శివలింగం బయటపడింది. ఇక రెండవ కారణం, ఒకరోజు శివుడు కాశీ నుంచి బాగమతి నది ఒడ్డున ఉన్న ముఖస్థలి అనే ప్రదేశంలో పార్వతి సమేతంగా వచ్చి జింక అవతారంలో నిద్రిస్తుండగా దేవతలు శివుడిని కాశీకి తిరిగి తీసుకుపోవడానికి జింకను లాగినప్పుడు జింక కొమ్ము విరిగి 4 ముక్కలుగా పడింది. ఈ 4 ఖండాలుగా పడిందే ఇప్పుడు చతుర్ముఖ లింగంగా మారింది. ఇక ఆలయ నిర్మాణ విషయానికొస్తే ఈ ఆలయ నిర్మాణ కాలం గురించి సరైన ఆధారాలు లేవు. కానీ గోపాలరాజ్ వంశవళి అనే చారిత్రక పత్రిక ప్రకారం శశుపదేవ అనే రాజు క్రీస్తు శకం 753 సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం జరిపాడని తెలుస్తోంది. తరువాతి కాలంలో 1416 సంవత్సరంలో రాజా జ్యోతి ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని, 1697 సంవత్సరంలో రాజా భూపేంద్ర ఈ దేవాలయాన్ని పునర్నిర్మించాడని తెలుస్తోంది. కొన్ని ప్రత్యేక దినాల్లో పశుపతినాథ్ దేవాలయాన్ని వేలాది భక్తులు దర్శిస్తుంటారు. సంక్రాంతి, మహాశివరాత్రి, రాఖీ పౌర్ణమి రోజుల్లో పశుపతినాథి దర్శన కోసం భక్తులు అపరిమిత సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా గ్రహణం రోజున ఇక్కడి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. కొన్ని ప్రత్యేక దినాల్లో పశుపతినాథ్ దేవాలయాన్ని వేలాది భక్తులు దర్శిస్తుంటారు. సంక్రాంతి, మహాశివరాత్రి, రాఖీ పౌర్ణమి రోజుల్లో పశుపతినాథుని దర్శనం కోసం భక్తులు అపరిమిత సంఖ్యలో తరలి వస్తుంటారు. ముఖ్యంగా గ్రహణం రోజున ఇక్కడి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మహాశివరాత్రి రోజున పశుపతినాథ్ ఆలయం నేతి దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తుంది.
జరుగుతుంది. మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఇక్కడి భాగమతిలో స్నానం చేసి పశుపతినాథుని దర్శించుకుంటే పుణ్యమని భావిస్తుంటారు. సాధారణంగా మనిషి పుట్టుక మరణాలు ఎవరు అంచనా వేయలేరు. అయితే ఈ పశుపతినాథ దేవాలయంలో మాత్రం ప్రధాన అర్చకులు భక్తుల మరణానికి సంబంధించిన రోజు సమయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తారు. ఈ జగత్తులో వాటి గురించి ఖచ్చితంగా చెప్పగలిగేది కేవలం ఆ దైవం మాత్రమే. అయితే ఇక్కడ వాతావరణంలో మరణ దేవత ఉండడమే ఇందుకు కారణమని చెప్తుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలపండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునేందుకు వెంటనే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటపై నొక్కి ఆల్ పై క్లిక్ చేయండి.